నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. అభివృద్ధిలో సికింద్రాబాద్ ముందుందన్న ఉపసభాపతి పద్మారావు. పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభం. బ్రాహ్మణగాంలో అందుబాటులోకి రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో చిన్నారుల ఆధార్ నమోదు ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలన్న ICDS సూపర్వైజర్. జనగామ జిల్లా దేవరుప్పులలో ఘనంగా వైఎస్ జయంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. ఇక డీటెయిల్ చూస్తే, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఉపసభాపతి పద్మారావు చెప్పారు. సీతాఫల్ మండి డివిజన్లోని సుభాష్ చంద్రబోస్ నగర్ తదితర ప్రాంతాల్లో 2 పడకల గృహ సముదాయాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా చదివిస్తున్నారు. మెయింటెనెన్స్ 3 years ఫ్రీ ఉంది. అందరికి మెయింటెనెన్స్ బాగా చేయాలి. మెయింటెనెన్స్ బాగా చేస్తే ఇది చాలా నీట్ అవుతుంది. తప్పకుండా ఇది చాలా బాగా డబుల్ బెడ్రూమ్ ఉంది. అందరికి ఏరియాలో అంటే మొత్తంకి పేరు పెడుతూ శుభాకాంక్షలు. పద్మనాభం అంటే చాలా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చాలా పబ్లిక్ లీడర్. ఇప్పుడు లేదు, 2001 నుంచి నేను వెంబడి పని చేసిన. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు పిలిచిన అందరికి జై తెలంగాణ. పని చేస్తాం కానీ పేజింగ్ చెప్పేసాం. అండి, నేను మిట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సింకలి 144 డివిజన్ మాది. ఈరోజు మా పద్మరావు అన్న దోవిఘాట్లో ఇనాగ్రేషన్ చేసిండే డబుల్ బెడ్రూమ్ది. అందులో వచ్చేసి 207 ఉన్నాయి. ఇప్పుడు 30-40 రిలీజ్ చేశారు నిన్న. అంటే అది కూడా లాటరీ ద్వారా చేసేది. మనము మన పద్మరావు అన్న దగ్గరకు వచ్చి అడిగారు, మాకు కింద కావాలా మీద కావాలంటే లేదు, అందరు నాకు సమానం. కలెక్టర్ శరత్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా లింగంపేట్, పిట్లం, చిన్న కొడపగల్, బాలాజీనగర్ తండా, లక్ష్మీపూర్ తదితర గ్రామాలను సందర్శించారు. పెద్ద కొడపగల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేష్, వివిధ మండలాల MROలు, MPDOలు ఉన్నారు. అవకాశం కదా, డబ్బులు ఇచ్చి చేసుకోమని వైకుంఠ రామ పరిస్థితి మొత్తం వాడుతున్నారా? వాడుతున్నారు. గ్రీన్ ఫెన్సింగ్ చిన్న చేశారా పెద్ద హోమ్ స్టేట్ ప్లాంట్స్ ఆర్ఆర్ ఇచ్చారా? దానిమ్మ, జామ, మందార, చామంతి, ఏం సర్పంచ్ ఎట్లా చేద్దాం? 1 కిలోమీటర్ సార్ మాది. అదే 1 కిలోమీటర్ చక్కగా కోళ్ళ ఫార్మ్ నుంచి ఇక్కడ వరకు మాది లేదంటున్నా. అది పాత మొక్కలు మీరు ఇంకా చక్కగా చూడలే. ఆ ట్రీ గార్డ్ ఎట్లా ఉంది, బ్రాంచెస్ ఎట్లున్నాయి, కింద నుంచి ఇటు మేక అటు గుంజింది, ఇటు గుంజింది, ఆ కట్టెలు ఇరిగినాయి, అన్నీ ఇరిగినాయి అంటున్నా. నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏదో నేనే చేసినట్టు అట్లా కాదు కదా. అడవిలో అదేనా 230 కదా. అదే పంపి మోడల్ పంపి 10 లక్షలు తీసుకుంటాం. అది రథం డొనేషన్లో రావాలి. డొనేషన్ అది మీరు 20 లక్షలు కదా ఇప్పుడు కంప్లీట్ చేసి కరెక్టే. బట్ ఇప్పుడు ఇది కూడా ఇంకేమేమి చేసినారు? మొక్కలు ఏంటి హౌస్కి 6 మొక్కలు ఇవ్వాలా ఇచ్చిరా? ఇప్పుడు తర్వాత అయినా తెచ్చి రిపోర్ట్ ఇచ్చినా ఏమని హౌస్ టోటల్ 896 ఎన్ని 5382 ఇట్లా 5382
58 అయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎంత అయింది? 3600 సార్. ఇంకా 2 రకాలు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మార్కెట్. అది తెప్పి 2 రోజులు కంప్లీట్ అవ్వాలి. అది చూసుకో కంప్లీట్ కానీ తర్వాత ఇచ్చుకున్న పర్లేదు కానీ రిపోర్ట్ అయితే ఓకే. ఈ రోజు రిపోర్ట్ ఓకే. మొక్కలు తెప్పించుకోండి, మంచి మొక్కలు తేండి. నిమ్మ ఇస్తున్నారా? ఇక రైతుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. ముదోల్ మండలంలోని బ్రహ్మనగం గ్రామంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కొత్తగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. 7వ విడత హరితారంలో భాగంగా బ్రాహ్మణగం, గన్మోర గ్రామాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతాంగ సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. రైతు వేదిక భవన నిర్మాణానికి చేసిన కృషిని కొనియాడుతూ సర్పంచ్ రామరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సరోజిని, కలెక్టర్ ముష్రఫ్ అలీ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు కూడా సుమారు మన నియోజకవర్గంలో నిర్మల్ జిల్లాలోనే ఎక్కువ రైతులు సాగు విస్తీర్ణం కూడా రైతులు కూడా మన నియోజకవర్గం దాంట్లో మన ముదోల్ మండలంలో విస్తీర్ణం 35,123 ఎకరాలు. రైతులు 11,893 రైతులు ఇక్కడ ఉన్నారు. మొత్తం మండలం వ్యక్తి వ్యవసాయం ప్రతి గ్రామంలో కూడా అందరి ప్రతి ఒక్కరు కూడా మరి చిన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు కూడా అందరూ కూడా ఉన్నారు. వ్యవసాయం కూడా బాగానే పండే ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కొన్ని ముంపు గ్రామాలు ఆస్థానుకోండి మరి ముదోల్ మండలంలో వాటర్ మండలం కనిపిస్తే మరి కౌట, కాలాపూర్, బాసరి వెళ్ళి ఈ మండలానికి వస్తే ఆస్థా డిస్ట్రిబ్యూషన్. పట్టణ ప్రగతి హరితారంలో భాగంగా ముదోల్ మండలము, ముదోల్ నియోజకవర్గము బ్రాహ్మణగాంకు రావడం జరిగింది. ఇక్కడ మొక్కలు నాటి మరి రైతు వేదిక 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన రైతు వేదికను మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. రైతులు ఒక దగ్గర కూడి మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా స్థలం లేకుండే, ఇప్పుడు రైతు వేదిక వచ్చిన తర్వాత వాళ్ళకు అక్కడ ఏఈఓ ప్రతిరోజు వచ్చి అక్కడ ఆఫీసులో కూర్చోవడము, ఆ ఏఈ దగ్గరకు పోయి సలహాలు తీసుకోవడము, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకు ధర ఉంది, అవన్నీ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఏఈఓ గారు ఉంటారు. కాబట్టి మరి మనము ఈ రైతు వేదిక ద్వారా మంచి ప్రయోజనాలు రాబో రోజుల్లో జరుగుతాయి. ఇప్పటికే మరి గ్రామంలో ఉన్నటువంటి పచ్చదనము, పరిశుభ్రత గురించి రామరెడ్డి సర్పంచ్ గారిని, మరి కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా, లోకల్ బాడీ మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వారు కూడా ఇక్కడంతా గ్రామంలో చూడడం జరిగింది. ప్రస్తుతం అయితే గ్రామాలన్నీ కూడా మంచి ఇక్కడ ప్లాస్టిక్ కానీ లేకుండా, చెత్త లేకుండా, చెట్లు ఉండడానికి 85% కంటే ఎక్కువ చెట్లు మరి బతికించుకోవడము, మరి నిధులు గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు ఈ ఊరికి 1,50,000 ప్రతి నెల వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి 10% నిధులు పచ్చదనం కొరకు ఉపయోగించాలి. అంటే 15,000 రూపాయలు చెట్ల కొరకే ఖర్చు పెట్టాలి. ట్యాంకర్ ఉంది, దానివల్ల ద్వారా మరి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రేపు రాబో రోజులలో బాగా చెట్లు పెరిగి మంచి పరిశుభ్రత ఉంటే మనకు ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చేటి కూడా రావు. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకి కరోనా తప్ప వేరే దాంతో మనకి ఎక్కడ భయం లేదు. మునుపటంత జబ్బులు, అటువంటి జ్వరాలు కానీ ఏం లేకుండా పోతున్నాయి. ఎందుకంటే పరిశుభ్రత చేయబట్టే ఈ దోమల ఎక్కడ కూడా మళ్ళీ వృద్ధి కాకుండా ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేస్తున్నాం. కాబట్టి సర్పంచులు ప్రతి ఊరికి సెక్రటరీ ఉన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ శారద, మున్సిపల్ చైర్మన్ సింధూరా తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా బాగుంది. దళిత సోదరుడు రామయ్య సర్పంచ్ ఉన్న ఆయన చేసే పని ఇవాళ చాలా గొప్పగా ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణ, గతంలో ఒకసారి వచ్చి చూసిన ఈ మండలంలోనే ముందుగా శ్మశాన వాటిక అక్కడికి రోడ్డు వేసినటువంటి సర్పంచ్ గారు రామయ్య గారు. ఆయన ఒక దళితుడు, ఒక ఎస్సీ అయినా సర్పంచ్గా నేను ఎవరికి తీసుకోనన్నట్టుగా నటించుకుంటాడు. ఇదే కాదు, ప్రకృతి వనం అంటే ఇక్కడ మనం చూడండి ఒక అడవిలాగా
అడవిలో పచ్చని చెట్లు పెరిగినలాగా చాలా 2 గజాలు 3 గజాలు ఎత్తుతో పెరిగినాయి. అదేవిధంగా మొక్కలు మన ఊరికి కావాల్సిన మొక్కలు అంటే నర్సరీ పెంచుతున్నారు. ఈ విధంగా ఇంకా డంపింగ్ యార్డ్ ఊరు బయటలో ఉంది. ఈ విధంగా ఆయన చేస్తున్నాడు. ముందుగా సర్పంచ్ గారికి మరి ఇక్కడ ఆయనతో పాటు బాగా సహకరిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి ఇద్దరు కలిసి బాగా పనిచేస్తారు. ఇద్దరికి నా అభినందనలు. బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు చాలామంది పరిశుభ్రమైన ఆధునిక గ్రామం కావాలి. ప్రతి ఊరు దుర్గంధం లేని గ్రామాలుగా తీర్చబడాలి. ప్రతి ఊళ్ళో చెట్లు పెట్టి ఊరిని హరిత వనం లాగా పచ్చడి వనం లాగా చేయాలని ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పల్లె ప్రగతి అంటే ఇవన్నీ చేయాలి. ఇంతకుముందే చెప్పారు ఆఫీసర్, గ్రామంలో ఉన్న పనికి రాని చెట్లు ఉంటే తీసేయాలి, 500 బందలు ఉంటే పూర్తి చేయాలి. ఏదైనా గుంతలు ఉంటే నీలాగి దోమలు ఈగలు వాళ్తాయి. పావుల్లో నీరాగి దోమలు ఈగలు పావులు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఊరును బట్టి జనాభాను బట్టి నిధులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇవాళ ఊళ్ళే పచ్చదనంతో నిండిపోవాలి, పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దయచేసి ఒకసారి ఆలోచించండి. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరొచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా గతంగా ఊళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు కాదు. కేసీఆర్ గారు ఊరంటే ప్రతి ఊరికి ఒక శ్మశానవాటి ఉండాలి. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లల ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నపిల్లలకి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐసీడీఎస్ ద్వారా చేయించడం జరుగుతుంది. దీనికి గాను పేరెంట్స్ ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు బేస్ చేసుకొని ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన మండలంలో 363 ఆధార్ ఎన్రోల్మెంట్స్ చేశాము. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ విజిట్ కాగానే అక్కడున్న పిల్లల్ని మదర్స్ని గ్యాదర్ చేసి అక్కడున్న తల్లులని ఆధార్ కార్డు తీసుకొచ్చుకోమని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని అక్కడే విజిట్ అయినాక మేము ఆధార్ ఎన్రోల్మెంట్స్ చేస్తున్నాము. అదే పనిలో ఈరోజు నాచుపల్లిలో ఆల్మోస్ట్ 20 ఆధార్ ఎన్రోల్మెంట్స్ చేయడం జరిగింది. సో అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మీ సేవకి వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా ఇక్కడ మీరు మీ ఊర్లోనే మేము వచ్చినప్పుడు ఈ సర్వీస్ని 100% యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. ఇందులో భాగంగానే రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు. మునగాల మండలంలోని రేపాల, నీలమర్రి క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజయ్ కుమార్, జెడ్పీటీసీ ప్రమిళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి, ఎంపీపీ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తోంది. ఈ దేశంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. పుట్టిన ప్రతి మనిషితో సహా ప్రాణం ఉండి నోరు లేని జీవచరాలు కోకొలలు 1 కోటి రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఆహారాన్ని అందించే రైతు బాగున్నప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రాణకోటంతా క్షేమంగా ఉండగలుగుతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టే రైతులు ఎప్పుడూ క్షేమంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుందనే ఆలోచనతోని రైతు క్షేమంగా ఉండాలి, పంటలు బాగుపడాలి, ఇంతమందిని కడుపు నింపే ఆ రైతు సంతోషంగా ఉంటేనే మిగతా వాళ్ళందరూ కూడా బాగుంటారనే ఒక సంకల్పంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. వ్యవసాయం ఒకప్పుడు చూసినాం మనం, చదువు సంధ్యలు లేక చేసుకోవడానికి వేరే పని దొరకక తాతల ముత్తాతల వారసత్వంగా వచ్చిన భూమి చెప్పుకోవడానికి ఉంది, చేసుకోవడానికి మాత్రం వ్యవసాయ
ఆమోదయోగ్యంగా లేక రాళ్ళు రప్పలతో ఒకవైపు ఉంటే, కంప చెట్లతో బీళ్లతో ఇంకొక వైపు ఉంటే, ఎంతో అంతో వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా ఉన్న దగ్గర ఆ రోజులలో మోటబావుల కింద వ్యవసాయం చేతి నిండా చేయలేక కుటుంబ సభ్యులకు సైతం సంపూర్ణంగా ఆహారం అందించలేని పరిస్థితులలో వ్యవసాయం కొనసాగింది. ఒకప్పుడు మామూలుగా కరెంట్ ఉంటే నీళ్లు లేక, నీళ్లుంటే కరెంట్, ప్రకృతి వైపరీత్యాలతో ఒకవైపు అతివృష్టి, ఇంకోవైపు అనావృష్టితోని రకరకాల సమస్యలతోని ఈ భూమిని నమ్ముకొని. జనగామ జిల్లా దేవరుప్పలలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నాయకులు నల్లా శ్రీరామ్, మండల అధ్యక్షులు ఉప్పుల సురేష్ బాబు తదితరులు ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ధర్మారెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారి నాయకత్వంలో జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ ఎస్సీసీఎల్, ఎస్టీసీఎల్, బీసీసీఎల్ మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల ఆపద సాపదల్లో తన సమస్యగా తెలిసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఇవాళ 108 కానీ ప్రతి పేద బిడ్డను కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నిర్వహించింది రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఎవరో కొంతమంది వచ్చి మేము చేసిన కాలువలు తవ్వినాం, నీళ్లు తెచ్చినామని చెప్తున్న మాయమాటలకు కాదు. ఆ రోజు 2004లో రాజశేఖర్ రెడ్డి ఈ నవాపేట రిజర్వాయర్కి శంకుస్థాపన చేసినటువంటి సందర్భాలున్నాయి. ఇలా తపాసుపల్లి, గండి రామారావు, చిన్నగూడూరు రిజర్వాయర్ల నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి వారి యొక్క. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి మానవతను చాటుకుంది. నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మట్టేవాడ సిఐ గణేష్ వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా దృక్పథంతో పేద ఆర్యవైశ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా, ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అరవింద్ బాబు, గౌరవ అధ్యక్షులు రాజన్న, ఉపాధ్యక్షులు జగదీశ్వర్, పూర్ణ, సంతోష్, కార్పొరేషన్ అధ్యక్షులు ఉమామేశ్వర్, కార్యదర్శి భూషణం, కోశాధికారి రమేష్, నర్సయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మటవాడ ఇన్స్పెక్టర్ గణేష్ మాట్లాడుతున్నాను. కరోనా కష్టకాలంలో మనందరికీ తెలిసిందే, చాలామంది బతుకులు కూడా ఛిద్రమైపోయినాయి. రోజు పూట కూడా గడవలేని పరిస్థితుల్లో చాలామంది కూలీలు ఆగమైపోయారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుపేదలైనటువంటి ఆర్యవైశ్యులకు ఈరోజు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి వల్ల గత 2 సంవత్సరాల నుంచి చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ క్యాటరింగ్, వంటలకు షాపులలో గుమస్తాలుగా చేసే మా ఆర్యవైశ్య నిరుపేద కుటుంబాలను త్రినగరి వ్యాప్తంగా గుర్తించి మొదటి విడతగా హనంకొండ రెడ్డి కాలనీలో ఇవ్వడం జరిగింది. రెండో విడత పోచా మైదానంలో గల మా ఆఫీస్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. మూడో విడతలో భాగంగా రావణపేటలో గల ఆర్యవైశ్య సత్రంలో మూడో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సిఐ గణేష్ గారిని అభినందిస్తూ వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేసుకోవడం మాకు ఆనందదాయకం. ఇలాగే మా కార్యక్రమాలకు వారు స్ఫూర్తినిస్తూ ఎప్పుడైనా కూడా మా వెంట నిలుస్తారని వారిని సభాముఖంగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో మా సభ్యులు దేవా అరవింద్ బాబు గారు కన్వీనరు, ఉపాధ్యక్షులు చందా జగదీశ్వర్ గారు, ఉమామేశ్వర్ గారు, పబ్బతి నాగభూషణం గారు, గుండా రమేష్ గారు అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై షావుకారి. నా పేరు గుండా ప్రభాకర్ గుప్తా, ఆర్యవైశ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైద్యులకు నిత్యావసర సరుకు పంపిణీ కార్యక్రమంలో పిచ్చేసిన సిఐ గారికి ధన్యవాదాలు. అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమానికి విచ్చేసి మాకు చేదోడుగా వాదోడుగా అంటే పిలువగానే వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. మా ఆర్యవైశ్య నిరుపేదలకు ఈరోజు
మేము అందరం కలిసి తల ఒక చెయ్యి వేసుకొని ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం సంతోషదాయకంగా ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ముందు భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము. మా ఆర్యవేశ చైతన్య పోరాట సమితి అంటే ఆర్యవేశలకు ఏదైనా కష్టం వస్తే కొట్లాడడానికి మా ఆర్యవేశలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో దీనికి ఈ చైతన్య పోరాటం అంటే చైతన్యం తేవడానికి, మా ఆర్యవేశలో చైతన్యం తేవడానికి, ఏమైనా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎదుర్కోవడానికి, ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందే ఆర్యవేశలకు ఏమి కావాలో అవి కూడా వాళ్ళకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నాము. అలాగే చేస్తున్నాము. ఇంకేమైనా వాళ్ళకున్న ఏమైనా కష్టాలు సుఖాలు వచ్చినా మాకు కన్సల్ట్ అయ్యి మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళకు సహాయం చేస్తాము. ఇంకా చాలా కార్యక్రమాలు చేసేట్టున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము కూడా ఈ కార్యక్రమాలు. వరంగల్ పట్టణంలోని 24వ డివిజన్లో 7వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు హాజరయ్యారు. కార్పొరేటర్ శిరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఆయన వెంట మాజీ మేయర్ ప్రకాష్ రావు, 24వ డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దలు మాజీ మేయర్ గుండా ప్రకాష్ గారికి, డిప్యూటీ మేయర్ సోదరి రిజ్వానా షమీం సుల్తానా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా అంగన్వాడీ పెద్దలు కానీ, అదేవిధంగా ఆర్పీలు కానీ, పుర ప్రముఖులు కానీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎక్కడైనా కానీ ప్రభుత్వం సహాయం చేస్తుంది కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ దాని సరైన పద్ధతిలో చేసుకోవాల్సినటువంటి భాగస్వామ్యం ప్రజలకు ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రగతిలోనే మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ఒక 5 కమిటీలను కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలు నిరంతరం పనిచేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి నాయకత్వాన ఈ పట్టణాన్ని రాష్ట్రంలోనే 2వ నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు, దీన్ని ఒక టూరిజం హబ్గా తీసుకెళ్ళి, ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా, భవిష్యత్ తరాలకు అందించే దిశగా పనిచేస్తాం. మీ అందరికీ కూడా తెలుసు, 40-50 సంవత్సరాల నుంచి ఈ పట్టణాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతూ ప్రతి ఒక్కటి కూడా, మొన్ననే మల్టీ లెవెల్ సూపర్ స్పెషాలిటీ దగ్గర 2,000 కోట్లతోటి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి కావాల్సినటువంటి అవసరాలను ప్రజలకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి రమారవి ఒక 12 జిల్లాలకు కావాల్సిన ప్రజలకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు, దీన్ని హెడ్ క్వార్టర్ చేయడం వల్ల ఈ పట్టణం హైదరాబాద్ తర్వాత 2వ నగరం కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అవతరించబోతుంది. ఇక బోరబండ డివిజన్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఆయన వెంట బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు ఉన్నారు. తొలుత సాయిబాబా మందిరంతో పాటు మసీదు, చర్చి వద్ద మొక్కలు నాటారు. తిప్పర్తి మండలం సిలార్మియాగూడెంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నేతలు గ్రామంలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ప్రజలందరి హృదయాల్లో చెదరని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సైదుల్ గౌడ్, రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ ఎల్లయ్య, సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్, యాదగిరి, సంజీవ్ పాల్గొన్నారు. గ్రామంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని పెద్దలు రవీందర్ రెడ్డి గారు, సైదుల్ గౌడ్ గారు, ఎల్లయ్య గారు, సుదర్శన్ గారు, ఇంకా ప్రశాంత్, అందరు నాయకులు, కార్యకర్తల మధ్యన కోలాహలంగా జరుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారంటే రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. డాక్టర్ వృత్తిని వదిలి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు ప్రవేశించి శాసనసభ్యునిగా, తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించి ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రభంజనం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పెద్ద దిక్కయిండు. అతి చిన్న వయసులోనే పిసిసి ప్రెసిడెంట్ అయిండు. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని దించడం అసాధ్యం అనుకున్న సమయంలో 89లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. తర్వాత
అనివార్య పరిస్థితులలో సెంట్రల్ రాజకీయాల్లో ప్రవేశించినా కూడా చంద్రబాబు గారి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కరెంటు ఉద్యమం చేసి బషీర్బాగ్ కాల్పులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించడానికి అవిశ్రాంతంగా పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి వ్యవసాయం పండుగ నిరూపించినటువంటి మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ కానీ, విద్యుత్ ఛార్జీల మాఫీ కానీ, మైనార్టీ విద్యార్థులకు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇంకా అనేకమైనటువంటి పథకాలు చేపట్టి రాష్ట్ర స్థాయిలో ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నారు. ప్రతి కుటుంబంలో, ప్రతి గుండెలో రాజశేఖర రెడ్డి గారు చిరకాలం కొలువై ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిలో సికింద్రాబాద్ ముందుందన్న ఉపసభాపతి పద్మారావు. పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభం. బ్రాహ్మణగాంలో అందుబాటులోకి రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో చిన్నారుల ఆధార్ నమోదు ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలన్న ఐసిడిఎస్ సూపర్వైజర్. జనగామ జిల్లా దేవరుపులలో ఘనంగా వైఎస్ జయంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.